విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. కూటమి ప్రభుత్వంలో అమరావతిలో నిర్మాణాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. విజయవాడ గుంటూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగాయి. గత వైసీపీ పాలనలో 3 రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించడంతో నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా పనులు ముందుకు సాగుతున్నాయి. చంద్రబాబు 2014-19లో సీఎంగా ఉన్న సమయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, బిల్డర్లు అమరావతి చుట్టూ ఆర్థిక వృద్ధిని అంచనా వేస్తూ ఆ ప్రాంతంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన అప్పటి వైసీపీ 3 రాజధానుల ప్రణాళికను ప్రతిపాదించి అమరావతి అభివృద్ధిని నిలిపివేసింది. పేరుకే 3 రాజధానులు అనడమే తప్ప కనీసం రహదారులు కూడా వేయకుండా ఏపీని అన్ని విధాలా నాశనం చేసింది. అమరావతితో సహా ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. 100 కోట్లు పెట్టుబడులు పెట్టిన వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వైసీపీ అరాచకాల దెబ్బకు రియల్ ఎస్టేట్ అనేదే లేకుండా పోయింది. ఎక్కడికక్కడే ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేసిన వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా దోచుకున్నారు. దీంతో ఎక్కడైనా స్థలాలు కొనాలన్నా, అమ్మాలన్నా కూడా ప్రజలు భయపడిపోయే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. చాలామంది తమ పెట్టుబడులను హైదరాబాద్కు మళ్లించి అక్కడకు వలసలు వెళ్లారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఏపీ వైపు అందరూ చూసే పరిస్థితి వచ్చింది. అమరావతి ప్రాజెక్టు తిరిగి పట్టాలపైకి రావడంతో డెవలపర్లు కూడా దృష్టి సారించారు. క్రెడాయ్, నెరెడ్కో ప్రతినిధులు కూడా ఇప్పుడు ఏపీలో నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలకు కొత్త ఊపు వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు. విజయవాడ, గుంటూరులో భూమి విలువలు ఇప్పటికే పెరుగుతున్నాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్, బైపాస్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఊపందుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగం స్థిరంగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అమరావతిలో అభివృద్ధి పనుల కోసం 1000 కోట్లు కేటాయించడం, కేంద్రం కూడా ఇందుకు సహకారం అందించడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా అభివృద్ధి వేగంగా జరుగుతుందని నెరెడ్కో ప్రతినిధులు అంటున్నారు. విజయవాడకి అమరావతికి అనుసంధానంగా 3 బ్రిడ్జిలు వేయటం, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అని, తర్వాత మన బైపాస్ ఆల్రెడీ అది కన్స్ట్రక్షన్ అయిపోయి వినియోగంలోకి రావడం వల్ల అట్ ద సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్డుకి ఎక్విజిషన్ కూడా ప్లాన్ చేయడం చేసింది. సో ఇవన్నీ చూసుకుంటే రియల్ ఎస్టేట్కి చాలా తోడ్పాటు కలుగుతాయి అన్ని దీంట్లో తీసుకున్నప్పుడు. అండ్ దీనివల్ల మనకి కంప్లీట్గా డెవలపర్స్ కూడా మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాం. అండ్ లాస్ట్ 5 సంవత్సరాలుగా టోటల్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి అండి. ఇక్కడ ఫ్యూ మంత్స్లో కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడం, కొత్త ఇన్ఫ్లక్స్ ఆఫ్ పీపుల్ రావడం వల్ల దీనివల్ల ట్రాన్సాక్షన్స్ కూడా పెరిగి గవర్నమెంట్ కూడా ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ రోజున నిర్మాణ రంగం అనేది ఎంతో గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేసింది. ఈ రోజున మరి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది. అలాగే బిల్డింగ్ రూల్స్, లేఅవుట్ రూల్స్లో కూడా ఎన్నో మరి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ని భారతదేశం అంతా కూడాను ఈ మాదిరిగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి రూల్స్ని స్టడీ చేసే పరిస్థితికి వచ్చారు. మరి నిర్మాణ రంగం అనేది ఎంతో మరి ముఖ్యమైనటువంటి పార్ట్ అనమాట ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడాను వాళ్ళు పరిష్కరిస్తూ అలాగే చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పరిసర ప్రాంతాల్లోని తాడేపల్లి, ఉండవల్లి, మంగళగిరితో సహా భూమి విలువలు గణనీయంగా పెరిగాయి. చదరపు గజానికి 40,000 నుంచి 60,000 వరకు చేరుకున్నాయి. నిర్మాణ కార్యకలాపాలు ప్రస్తుత వేగంతో కొనసాగితే 1 సంవత్సరంలోపు ఈ విలువలు చదరపు గజానికి ₹1,00,000 చేరుకుంటాయని కొంతమంది డెవలపర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. అనుమతుల కోసం అన్ని శాఖల వద్దకు వెళ్లకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే వెంటనే మంజూరు చేసేలా సరళీకృత విధానాన్ని అమల్లోకి తెచ్చింది.